ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఏ కారణం చెప్పకుండా దూరం ఎందుకు పెట్టారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. చూద్దాం, మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఏ కారణం చెప్పకుండా ఎందుకు దూరం పెట్టారు. అండ్ షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం, మీ పార్ట్నర్ అసలు ఎందుకు మిమ్మల్ని కారణం చెప్పకుండా దూరంగా పెట్టాల్సి వచ్చింది. Temperance, 8 of Wands, King of Pentacles, 2 of Cups, 2 of Swords, Queen of Swords, 10 of Swords, the Death. అసలు మీ పార్ట్నరు ఎందుకు దూరంగా పెట్టాల్సి వచ్చింది అంటే, వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉందన్నమాట. ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ లైఫ్ పార్ట్నర్ ఎవరో ఒకళ్ళ వలన వీళ్ళ లైఫ్ ఎలా అయ్యిందంటే, ఇటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట. ఇటు మీ దగ్గర ఉండలేరు, అటు వెళ్ళలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం వలన ఈ రిలేషన్షిప్ని దూరంగా ఎండ్ చేసుకోవాలనో, లేకపోతే దూరంగా పెట్టడమో, బ్లాక్ చేసుకోవడమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది. అది కూడా ఓన్లీ థర్డ్ పార్టీ వలన మాత్రమే. సో కమ్యూనికేషన్లో లేకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, మీ పార్ట్నరు మీ నుండి ఏదైతే ఉందో మీ పార్ట్నరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, ఫ్యామిలీ పరంగా ఎవరికైనా హెల్త్ బాగోకుండా ఉండడము, హాస్పిటలైజ్ అవ్వడము, లేకుంటే ఎక్స్పైర్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వలన, అలాగే ఎవరో ఒకరి రూల్ అనేది చేయడం, వీళ్ళని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడము, వాళ్ళకి నచ్చినట్టే వీళ్ళు బిహేవ్ చేసేలాగా చేసుకోవడము, వీళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది. మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడం వల్ల మాత్రమే మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. సో బట్ అది చెప్పి వెళ్ళొచ్చుగా అంటే, చెప్పి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే మేబీ మీ పార్ట్నర్కి వదిలేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఉంటే ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒక రీజన్ అనేది చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మీ పార్ట్నర్ ఎలాంటి రీజన్ చెప్పకుండా దూరంగా పెట్టడమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడమో, లేకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే, మీ పార్ట్నర్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఉంది. సో ఆ వదిలేసుకుని వెళ్ళిపోవాలన్నా ఉంటే ఏదో ఒక రీజన్ చెప్పి, నాకు ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లమ్ అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి వదిలేస్తున్నానని చెప్పి అయితే వెళ్ళిపోయేవాడు. బట్ వీళ్ళు బిజీగా ఉన్నానో, తర్వాత మాట్లాడతానో, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, ఇలాంటివి ఏవో చేయడం వలన మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా మీ రిలేషన్ని 100% వద్దనుకుని వెళ్ళిపోయింది అయితే కాదు. కంపల్సరీ ఈ రిలేషను దూరంగా ఉంచడానికి రీజన్ ఏంటంటే, ఉన్న ప్రాబ్లమ్స్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఎటు కదలలేని, మేబీ మీ పార్ట్నర్ వాళ్ళకున్న సిచ్యువేషన్లో మీకు అంత టైం అండ్ ఎఫెక్షన్ చూపించలేని సిచ్యువేషన్ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే, అలా అని చెప్పి మిమ్మల్ని వదిలేసేసి హ్యాపీగా ఉండాలనే ఉద్దేశమూ లేదు వాళ్ళకి. ఎందుకంటే మీరు 100% వాళ్ళని సపోర్టివ్గా ఉన్నారు. మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరని చెప్పి వాళ్ళకి తెలుసు. మేబీ మీ ఇప్పుడు కోపంగా ఉన్నా మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే డెఫినెట్గా మీరు యాక్సెప్ట్ చేస్తారని కూడా తెలుసు అనమాట. సో
సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది. మళ్ళీ డెఫినెట్గా రావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా ఏమీ చెప్పకుండా, కారణం అనేది చెప్పకుండా. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ రిలేషన్ అయినా వన్స్ ఒకసారి బ్రేకప్ ఆర్ గ్యాప్ వచ్చినాక మళ్ళీ ముందులాగైతే ఉండదు. అది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రిలేషన్ ఇలానే ఉండదు కదా. ముందున్నంత ఎఫెక్షన్ కానీ బాండింగ్ కానీ ఉండదనేది అయితే మీ పార్ట్నర్ కూడా తెలుసు. బట్ అయినా కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మార్చుకుని మళ్ళీ అలాంటి బాండింగ్ అనేది ఏర్పరచుకుంటారన్న నమ్మకంతోనే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. సో ప్రెజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది కూడా చూద్దాము. 4 of Pentacles, the Judgment, Three of Swords, Emperor. సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే మీ విషయంలో అయితే చాలా రియలైజ్ అవుతున్నారు. సో మిమ్మల్ని హర్ట్ చేసే ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టాము అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటారన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా చెప్పి వెళ్తే ఏమవుతుంది, అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఒకవేళ చెప్పుంటే గనక దానికి సొల్యూషన్ మీ పార్ట్నర్, అంటే మీరే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ అనేది చూపించేవాళ్ళు కదా. కొన్ని రోజులు దూరంగా ఉందామనో లేకపోతే ఏదో ఒకటి సొల్యూషన్ చూపించేవాళ్ళు. బట్ వాళ్ళు చెప్పకుండా వెళ్ళడం వల్ల మీకు వాళ్ళ మీద చాలా చాలా కోపంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి. అండ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారనమాట. స్ట్రక్ పొజిషన్లో వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, అన్నిటి పరంగా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఎటు కదలేని సిచ్యువేషన్ అయిపోయింది మీ పార్ట్నర్ది. సో మీ విషయంలో అయితే వాళ్ళు రియలైజేషన్ అయితే తను తప్పు చేశారు అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. అండ్ థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఇప్పుడు దూరంగా ఉండడానికి కానీ, నో కంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడానికి కానివ్వండి, ఒక వన్ ఆఫ్ ద రీజన్ కూడా ప్రెజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ గ్రిప్ లో ఉన్నారనమాట. థర్డ్ పార్టీ రిస్ట్రిక్షన్స్ లో, రూల్స్ లో నడుస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్ మీద. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే వీళ్ళు రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన వాళ్ళకి నచ్చినట్టే, మేబీ ఆ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, ఆపోజిట్ జెండర్ కాకపోవచ్చు కూడా, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్, ఇట్లా కూడా సిస్టర్స్, బ్రదర్స్, ఇలా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. ఎవరో ఒకళ్ళు వీళ్ళని రూల్ చేయడము, వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేయడము, వీళ్ళకంటూ ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా అనేది మీ పార్ట్నర్ లైఫ్ లో అనేది ప్రెజెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళ లైఫ్ లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం కూడా వీళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా వీళ్ళు ఈ రిలేషన్ లోకి 100% జెన్యున్ గానే వీళ్ళు ఈ రిలేషన్షిప్ లోకి వచ్చారు. టైం పాస్ కోసమో లేకుంటే లవ్ అండ్ అట్రాక్షన్ కోసమో వచ్చిన పర్సన్స్ అయితే కాదనమాట. ఇప్పుడు ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తారేమో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని అని అయితే వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం, నీడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి హెల్ప్ రూపంలో రావాలని అయితే కోరుకుంటున్నారు. ఆ హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి ఆ హెల్ప్ కూడా వస్తుంది ఏదో ఒక రూపంలో. ఫ్యామిలీ మెంబర్స్, బాగా తెలిసిన వాళ్ళు ఎవరొకళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరొకళ్ళ ద్వారా ఆ హెల్ప్ అనేది వస్తుంది. అండ్ ఆ హెల్ప్ రావడమే కాకుండా వాళ్ళ నుండే వీళ్ళకి రియలైజేషన్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళతో వీళ్ళు షేర్ చేసుకోవడం వల్ల మీ విషయాలు కానివ్వండి, సో తెలుసుకోవడం వల్ల, సో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రియలైజేషన్ అయితే అవుతుంది తప్పకుండా. సో డెఫినెట్ గా వాళ్ళు గైడెన్స్ అనేది ఫాలో అవుతారు. వాళ్ళ గైడెన్స్ ఎవరైతే హెల్ప్ అనేది చేస్తారో వాళ్ళ ద్వారానే వీళ్ళకి ఒక మంచి గైడెన్స్ ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ అనేది మీ దగ్గరికి అనేది రావడం అయితే జరుగుతుంది. సో చూద్దాము మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది చూద్దాం.
మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్. ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్, గెట్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్, గెయిన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ విషయంలో చాలా చాలా పెయిన్ అనిపిస్తున్నారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఎందుకు నన్నే ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం తెస్తూ ఉంటాడు. సో నేను ఎంతవరకైనా ఓపిక పేషెన్సీతో ఉండాలి, నా పేషెన్సీని కూడా టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. ఏదో ఒక ప్రాబ్లం తెస్తూనే ఉన్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటున్నా, ఇంకొక ప్రాబ్లం తెస్తూనే ఉన్నాడు. నాకే ఎందుకు ఇలా అవుతుందని అయితే మీరు బాధపడుతున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎన్ని ప్రాబ్లం వస్తే నాకేంటి, నేను ఏదైనా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ప్రాబ్లమే నన్ను చూసి భయపడాలి తప్ప నేను ప్రాబ్లం చూసి భయపడకూడదు అన్న విధంగా మిమ్మల్ని మీరు స్ట్రెంగ్త్ చేసుకోవాలన్నమాట. ఏ సిచ్యువేషన్, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలిగేలాగా మీరంతా స్ట్రెంగ్త్గా ఉండాలన్నమాట. Feel what you feel. You have the right to feel what you feel, but remember that you always have a right to be happy. సో మీకు ఏది అనిపిస్తే చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు ఈరోజు ఏదైనా తినాలనిపించింది, లేకుంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలనిపించింది, లేదా మూవీకి లేకుంటే రెస్ట్ తీసుకోవాలనిపించింది. సో వర్క్ ఉంది కదా అని రెస్ట్ ఏం తీసుకుంటాంలే, సరే తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే, వీకెండ్లో తీసుకుందాంలే అని చెప్పి అవాయిడ్ చేయకండి. మీకు ఇవాళ ఏదనిపిస్తే చేసేయండి. సో ఈ రోజు మాత్రమే మన చేతిలో ఉంటుంది, రేపు మన చేతిలో ఉండదు, నిన్న మన చేతిలో ఉండదు. సో మీకు ఏది అనిపిస్తే అది ఈరోజు చేయండి. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా, ప్రశాంతంగా అన్ని పక్కన పెట్టేసి రెస్ట్ తీసుకోండి. లేదా వర్క్ చేయాలనిపిస్తుందా, వర్క్ చేయండి. ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలనిపిస్తుందా, అది స్టార్ట్ చేయండి. మీ క్రియేటివిటీ ఏది ఉంటే దాన్ని బట్టి మీరు ఏది చేయాలనిపిస్తే అది మీకోసం మీరు టైం అనేది స్పెండ్ చేసుకోవడం అనేది అవసరము. Challenge yourself to do better. Don't set limits on your potential. సో మీరు బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. నేను ఇంతకన్నా చేయలేను, నా లైఫ్ ఇంతే, నేను ఇంతకన్నా ఎప్పుడు నెగిటివ్గానే జరుగుతుంది, నెగిటివ్ థింకింగ్తో మాత్రం ఉండొద్దు. మీకంటే మీరు బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సో నేను ఇంతే, నేను ఇంకా ఈ 4 గోడల మధ్య బతకాలి, నేను ఫ్రీడమ్ ఇవ్వరు నాకు, లేకపోతే నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు, నేనేం చేయలేను, ఇలా మిమ్మల్ని మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకుని 4 గోడల మధ్య బతుకుతూ ఉండడం వల్ల ఏమీ రాదు. సో మీకేం కావాలో మీరే తెచ్చుకోవాలి, ఎవ్వరు వచ్చి ఇవ్వరన్నమాట ఈ రోజుల్లో. సో మీకోసం మీరు ఛాలెంజెస్, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకుని ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి మిమ్మల్ని మీరు స్ట్రెంగ్త్గా చేసుకోవాలి. Validate your past. You did the best you could. Feel and empathize with your past, not judge it. సో గతంలో జరిగిన దానికి మీ సైడ్ నుంచి మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, ఎంతవరకు జెన్యూగా చేశారు అనేది మీరు ఆలోచించుకోండి. అంతే, ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. జరిగిపోయిన దాని గురించి ఎంత అనుకున్నా, ఎంత చేసినా, మేబీ వీళ్ళు నా లైఫ్లో రాకుండా ఉంటే బాగుండు, మేబీ వీళ్ళు నా లైఫ్లోకి కలవకుండా ఉన్నా బాగుండేది, నేను వీళ్ళని నమ్మకుండా ఉన్నా బాగుండేది, ఇలాంటివి చేయకండి. జడ్జ్ చేయదు ఎవరిని కూడా. ఎందుకంటే మన లైఫ్లో ఎవ్వరు రావాలన్నా, ఎవ్వరు వచ్చినా, ఎవ్వరు వెళ్ళిపోయినా అంతా మన డెస్టినీలో ఉంది కాబట్టే వస్తుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, జడ్జ్ అనేది చేయకూడదు. జరిగిపోయిన దాని గురించి మీరు ఎన్ని చేసినా మీకు ఏమైనా వస్తుందా, రాదు కదా. You are charming. Have a confidence to your charm. Lots of people gravitate towards you because they like you for you. సో మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిమ్మల్ని వద్దనుకునే వాళ్ళ కోసం వెంటపడడం కాదు. సో మీకంటూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంత టైం అనేది స్పెండ్ చేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇదన్నమాట. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం. దృఢతత్వముతో ఉండు. మంచితనముతో ఉండడము సమాధానము కాదు, దృఢతత్వముతో ఉండడము
కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే మంచితనం ఉండాలి కానీ ఎంత మటుకు ఉండాలో అంత మటుకే ఉండాలి. ఇప్పుడు మొహమాటానికి పోయి మనకిష్టం లేకపోయినా కొంతమంది ఏందంటే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయొద్దు. సో, స్ట్రాంగ్‌గా ఉండాలి ఎప్పుడు. అండ్ ఏది కావాలో అదే చెయ్యాలి. మంచితనంతో అన్ని చోట్ల మంచితనం అనేది పనికిరాదు. ఇప్పుడు కొన్ని ఇష్టం లేదు వాళ్ళేమన్నా అనుకుంటారేమోనని చెప్పి మనము మన ఇష్టం లేకపోయినా గూడా జేస్తూ ఉంటాం. అలాంటివి చేయడం వలన తర్వాత మనమే గిల్టీ‌గా ఫీల్ అవుతాం. సో, నేను వాళ్ళు అన్నారని చెప్పి ఒప్పుకున్నానని చెప్పి మీరు ఎనకాల వెళ్లి తిట్టుకుంటూ అది చేయడం వలన అటు వాళ్ళు హ్యాపీగా తీసుకోలేరది, మీరు హ్యాపీగాను చేయలేరు. పుష్కలము. మీరు త్వరలో పుష్కలంగా బహుమతి అందుకోబోకుంటారు. సో, తొందరలోనే మీరొక హ్యాపీయెస్ట్ గిఫ్ట్ రూపంలో మీ పార్ట్నర్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా ఇంక్రిమెంట్ అవ్వచ్చు, ఏదైనా ఫైనాన్షియల్‌గా ఏదన్నా వచ్చేది ఉండొచ్చు. ఎవరికైనా అప్పు ఇచ్చుంటే అది తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనీ పరంగా ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. అనుబంధము. ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకొని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు. సో, ఇప్పుడేవైతే అంటే కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడం మంచిదే. అంటే మీరు ఏదైతే బిఫోర్ కన్నా కూడా ఇప్పుడు కొంత బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. ఏదర్ ఫైనాన్షియల్‌గా కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఏదైనా కూడా. బట్ ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారంత మీన్స్ మీరు ముందు ఎలా బతికారనేది మాత్రం మర్చిపోద్దు. గర్వంతో ఉండొద్దు. ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అనేది తెలపండి. క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.